మదిమరువదేని రూపం పార్ట్ 3. ఆడదానితో పెట్టుకుంటే రాజ్యాలే పోయాయి, నువ్వెంతరా అని గౌతమ్ వెళ్ళిపోయాక ఇంద్రాణి కఠినంగా నవ్వుకుంటూ తన వర్క్ లో బిజీ అయిపోయింది. కానీ వర్క్ చేసినంతసేపు అతను కొరికిన తన పెదవులను తడుపుకుంటూ ఇడియట్ గట్టిగా కొరికేశాడు. వీడి నోట్లో యాసిడ్ పోయాలని వాటి నవ్వుతూ తిరిగిపోతుంది. ఈలోగా గౌతమ్ డిజైన్స్ జగదీష్ గారు పంపించడంతో అవి చూస్తూ ఇదొక్క విషయంలో నేను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. డెఫినెట్ గా నీకు మంచి గిఫ్ట్ ఇస్తాను కసిగా పిడికిలి బిగించాను. పాపం మా వాడి పరిస్థితి ఏంటో కదా. నెక్స్ట్ డే ఆఫీస్ కి వెళ్ళిన గౌతమ్ కి తమ బాస్ ప్లేస్ లో ఇంద్రాణి ఉండడం చూసి దీనికి ఇంకా పొగ తగ్గలేదు. పిల్ల వేషాలు వేస్తుంది అనుకొని తన వర్క్ లో బిజీ అయిపోతాడు. పక్కన వాళ్ళ మాటలు వింటున్న అతనికి ఇంద్రాణి కంపెనీ వాళ్ళ కంపెనీ తో టైఅప్ అయింది అని తెలిసి బాగానే ప్లాన్ చేసింది నన్ను టార్చర్ చేయడానికి అని క్యాంటీన్ కి కాఫీకి వెళ్తాడు. నేను పాప అక్కడే ఉండడంతో విసుగ్గా ఒక టేబుల్ దగ్గర కాఫీ సిప్ చేస్తూ ఏదో ఆలోచిస్తున్నవాడు కాస్త నేను పాప పిలిపి తలెత్తి ఏంటి అన్నట్టు చూస్తాను. గౌతమ్, నా ప్రపోజల్ ఏం చేస్తావు? గోదావరిలో కలిపాను. ఏంటి? అసలే తిక్క తిక్కగా ఉంది, కొట్టారంటే ఫేస్ షేప్ అవుట్ అవుతుంది. అవతలకి కసిరి తన ప్లేస్ కి వెళ్ళిపోయాడు. అతని కోపానికి భయపడినా ఇలా అయితే గౌతమ్ నాకు దక్కడు, ఏదో చేయాలని గట్టిగా ఫిక్స్ అవుతుంది. జరిగేది సీసీ క్యామ్ లో చూసిన ఇంద్రాణి వీడికి అమ్మాయిల ఫాయిల్ కూడా ఉందా అని చిరాకుగా అనుకుంటాడు. గౌతమ్ తన క్యాబిన్ కి పిలిచి మేడం సైలెంట్ గా నిలబడి చూస్తున్న గౌతమ్ ని ఈ ఫైల్స్ తీసుకెళ్లి కరెక్షన్ చెయ్యి. ఇది నా వర్క్ కాదు మేడం, నువ్వేం స్పెషల్ పర్సన్ కాదు పని చేయడానికి. డూ వాట్ ఐ సే. సైలెంట్ గా తన వర్క్ స్టార్ట్ చేసిన గౌతమ్ శారద గారి హెల్త్ బాగాలేదని పక్క ఫ్లాట్ వాళ్ళు కాల్ చేయడంతో కంగారుగా లేచి ఇంద్రానికి విషయం చెప్పి పర్మిషన్ ఉంటుంది. ఈ ప్రాబ్లం ఏంటి మిస్టర్? మా మదర్ కి బీపీ వల్ల కళ్ళు తిరిగాయి, వెళ్ళిపోయాను. నేను వెళ్ళాలి మేడం. ఏదో హార్ట్ అటాక్ వచ్చినట్టు చెప్తున్నావు, టాబ్లెట్స్ వేసుకోమని చెప్పు సరిపోతుంది. దానికోసం వర్క్ ఆఫీస్ వెళ్లాల్సిన అవసరం లేదు. ఆమె మాటలకి ఇంకోసారి కొట్టాలన్న ఆలోచన ఆపుకొని అసహ్యంగా ఆమె వంక చూసి వెళ్ళిపోవాలని 2 అడుగులు వేసిన అతనికి, నువ్విప్పుడు వర్క్ చేయకుండా బయటికి వెళ్తే నీ మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. నీకు నచ్చింది చేసుకోపోవే, ఐ డోంట్ కేర్ అని కేర్లెస్ గా చెప్పి సెల్లార్ లో ఉన్న తన బైక్ ని రోడ్ మీదకి పరుగులు పెట్టించాడు గౌతమ్. అతను వెళ్ళాక రాసుకెళ్ళంత పొగ వీడికి సరైన గుణపాఠం చెప్తా అని ఇష్టం వచ్చినట్లు తిట్టుకుని తన వర్క్ లో బిజీ అయిపోయింది. ఇంటికి వెళ్లిన గౌతమ్ కి శారద గారు తన బెడ్రూమ్ లో రెస్ట్ తీసుకుంటూ ఉంటే హాల్లో ఉన్న పక్క ఫ్లాట్ రమణి గారు, గౌతమ్ ఇప్పుడు మీ అమ్మగారికి ఏం పర్లేదు, జస్ట్ బీపీ ఎక్కువై కళ్ళు తిరిగి పడిపోయారు, నేను హాస్పిటల్ కి తీసుకెళ్లాను, ఇదిగో మెడిసిన్స్, జాగ్రత్త బాబు. చాలా థ్యాంక్స్ ఆంటీ అని హార్ట్ఫుల్ గా చెప్తున్నా అతన్ని. ఒక చోట కలిసి ఉండేవాళ్ళం, మన మధ్యలో థ్యాంక్స్ ఏంటి బాబు, అమ్మని జాగ్రత్తగా చూసుకో, నేను లంచ్ కి ఫుడ్ పంపిస్తాను, మళ్ళీ బయట ఆర్డర్ లాంటివి ఏం పెట్టకు. పర్లేదు ఆంటీ, నేను చేస్తాను, నువ్వు ఆఫీస్ లో ఎన్నో టెన్షన్ తో ఉంటావు, ఈ ఒక్క రోజున రిలాక్స్ అవ్వు అని అనేసి ఆవిడ వెళ్ళిపోయారు. శారద గారి పాదాల దగ్గర కూర్చున్న గౌతమ్ కన్నీళ్ల స్పర్శకి మెల్లగా కళ్ళు తెరిచి అతని వంక చూస్తారు. నాన్న గౌతమ్, నువ్వెప్పుడు వచ్చావురా అని నీరసంగా లేవబోతున్న ఆమెని ఆపుతూ, అమ్మా నువ్వు ముందు రెస్ట్ తీసుకో, ఏదైనా తర్వాత మాట్లాడుకుందాం, ఇప్పుడు నాకు బాగా ఉంది నాన్న, నేను వెళ్ళి వంట చేస్తాను, ఇద్దరం కలిసి లంచ్ చేద్దాం, ఎందుకు ఊళ్ళో వాళ్ళందరూ కూడా వంట చేసి పెట్టు అని చిరుకోపంగా అంటున్న అతను చూసి నవ్వుతూ, భయపడ్డావా అని అడుగుతారు. మరి భయపడకుండా ఎలా ఉండాలి, ఇప్పటికీ నా గుండె దడ తగ్గలేదు తెలుసా అని బాధగా అంటున్న అతన్ని అందుకే పెళ్లి చేసుకో అనేది. నాకు కోడలు తోడుగా ఉంటుంది, ఈ రోజుల్లో మంచి అమ్మాయిలు ఉంటారు, నువ్వే లేట్ చేస్తున్నావు అని అలకగా అంటున్న ఆమె మాటను గౌతమ్ సీరియస్ గా తీసుకుంటాడు. సరే మా, నేను పెళ్లి చేసుకుంటాను, అమ్మాయిని నువ్వే చూసి సెలెక్ట్ చేయి, కానీ నేను తనతో పర్సనల్ గా మాట్లాడాక ఏదైనా ఫిక్స్ అవ్వు. నిజంగానా అని మెరిసే కళ్ళతో అంటున్న ఆమె మీద ప్రామిస్ చేసి, నిజంగా నిజం, ఇక నువ్వు రెస్ట్ తీసుకో, రమణి ఆంటీ లంచ్ పంపిస్తారట. అయ్యో తనకెందుకు శ్రమ, నేను చేసేస్తాను గౌతమ్, 2 days వరకు పెట్టిగావో దానికే కట్టేసి నేనే ఫుడ్ పెట్టి బచ్చో పెట్టాలని వార్నింగ్ ఇచ్చాడు. శారద గారు, అమ్మో వద్దులే, అంత పని చెయ్యకు, నా కోడల్ని వెతుక్కునే పని ఉంది, అందుకోసమైనా ఫుల్ గా రెస్ట్ తీసుకుంటానని కంగారుగా చెప్పారు. వెరీ గుడ్, ఇక పడుకో, నేను ఇంట్లో మిగతా వర్క్ చేసేస్తాననేసి మిగతా పనుల్లో బిజీ అయిపోయాడు గౌతమ్. తన బెడ్ పై పడుకున్న ఇంద్రానికి పదే పదే గౌతమ్ తనని కిస్ చేసింది గుర్తు రావడంతో అసహనంగా పైకి లేచి, వీటిని ఏదో ఒకటి చేసేదాకా నాకు నిద్ర పట్టదు అని ఎవరికో కాల్ చేసి గౌతమ్ ఫుల్ డీటెయిల్స్ మార్నింగ్ కి తనకు తెలియాలని చెప్పి పెట్టేసింది. నీ వీక్ పాయింట్ ఆఫీస్ లో ఏం లేదని అర్థమైంది, నీ ఇంట్లో ఉంటుందేమో చూడాలి
అని కసిగా అనుకుంటుంది. 2 డేస్‌కి గౌతమ్ లీవ్ లెటర్ మెయిల్ చేయడంతో అది క్యాన్సిల్ చేస్తుంది. అయినా అదేం పట్టించుకోకుండా గౌతమ్ వాళ్ళ అమ్మగారి హెల్త్ సెట్ అయ్యేదాకా ఆఫీస్‌కి రాకపోవడంతో ఫైర్ మీద పెట్రోల్ పోసినట్టు మండిపోతుంది ఇంద్రాణి. థర్డ్ డే శారద గారికి ఎన్నో జాగ్రత్తలు చెప్పి ఆఫీస్‌కి వచ్చిన గౌతమ్‌కి 1 వీక్ వర్క్ 1 డేలో చేయమని ఆర్డర్ చేస్తుంది. ఎటువంటి రియాక్షన్ లేకుండా తన వర్క్ స్టార్ట్ చేస్తున్నాడు గౌతమ్. కానీ ఈవినింగ్ 6 అవ్వగానే స్టార్ట్ అవుతున్న అతన్ని ఆపుతారు సెక్యూరిటీ. సార్ మేడం ఫోన్ చేసి చెప్తేనే మిమ్మల్ని బయటికి పంపమన్నారు. 5 మినిట్స్ వెయిట్ చేయండి. నా ఆఫీస్ టైం అయిపోయింది వెళ్ళిపోతున్నాను. దానికి మీ మేడంకి చెప్పాల్సిన అవసరం ఏంటి? ప్లీజ్ సార్ మేడంకి చెప్పకుండా మీరు వెళ్ళిపోతే మా ఉద్యోగాలు పోతాయి. తన వల్ల వాళ్ళు ఇబ్బంది పడకూడదని మళ్ళీ ఆఫీస్లోకి వెళ్ళిన గౌతమ్ రమణి గారికి కాల్ చేసి ఆఫీస్ వర్క్ ఎక్కువగా ఉంటే నైట్ రావడం కుదరదు, వాళ్ళ అమ్మకు తోడుగా పడుకోమని చెప్తాడు. అలాగే గౌతమ్ నేను చూసుకుంటాను, నువ్వేం టెన్షన్ పడకు. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. ఆవిడ నవ్వుతూ ఫోన్ పెట్టేసి శారద గారి కోసం వెళ్తాడు. తన సిస్టమ్ లో వర్క్ చేస్తున్న గౌతమ్ ఇంద్రాణి వాయిస్ వినిపించి తల పైకెత్తి చూస్తాడు. ఏంటి నా మాట కాదని వెళ్ళిపోవాలనుకున్నావా? ఇలానే ఉంటుంది నా టార్చర్, పెట్టుకో అనేసి తన క్యాబిన్ కి వెళ్ళిపోయింది. ఆ ఫ్లోర్ లో తను ఒక్కడే ఉన్నాడు. ఇంద్రాణి పైన క్యాబిన్ లో ఉంది అని నిర్ధారించుకున్నాక తిన్నగా ఆమె క్యాబిన్ కి వెళ్తాడు. మళ్ళీ ఏం చేస్తాడో మా ఓడు గెస్ చేయండి. అసలు గౌతమ్ ఇంద్రాణిని ఏం చేస్తాడో, అక్కడ ఏం జరుగుతుందో, ఎవరు ఎవరిని కొడతారో, ఎవరిని ఎవరు తిడతారో కంప్లీట్ గా గెస్ చేయండి అబ్బా. అలాగే స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అప్డేట్స్ లేట్ అయితే తిట్టుకోకుండా కాస్త వెయిట్ చేయండి. ఓకే, ఇది మాత్రం చెప్తున్నాను అందరికి. నాకు మళ్ళీ నెగిటివ్, ఎందుకంటే నా లైఫ్ లో నేను జీరోలో పడిపోయాను. ఆల్మోస్ట్ ఏప్రిల్ ఎండింగ్ ఆ టైంకి జీరోలో ఉన్నాను. ఇప్పుడు కొంచెం నన్ను నేను డెవలప్ చేసుకుంటున్నాను. అది యూట్యూబ్ ద్వారా అయినా కానీ, ప్రతి ద్వారా అయినా కానీ. సో నాకు దెబ్బ మీద దెబ్బ అన్నట్టు మేలో ఒకటి, జూన్ లో ఒకటి దెబ్బలు గట్టిగా తగిలాయి. మా పెద్ద పాపకి హెల్త్ ఇష్యూ వల్ల ఇంకా కొంచెం వీక్ అయిపోయింది నేను. బట్ నేను మళ్ళీ స్ట్రాంగ్ గా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. నాకు మీరు చేసేది ఒకటి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎక్కువ మందికి వ్యూస్ వెళ్ళేలాగా షేర్ చేయండి. నాకు ఎక్కువ వ్యూస్ వస్తే కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది. అలాగే కొంతమంది మెంబర్షిప్స్ తీసుకుంటున్నారు. అసలు నేను ఎవరిని మెంబర్షిప్ తీసుకోమని రిక్వెస్ట్ చేయకుండా మీ ఇంట్రెస్ట్ మీరే మెంబర్షిప్స్ తీసుకుంటారు. చాలా థ్యాంక్స్ అబ్బా అందరికి. తీసుకున్న వాళ్ళకి అలా తీసుకోమని చెప్పిన అది మీ ఇష్టానికి సంబంధించిన విషయం. నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళకి మాత్రం చాలా 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 థ్యాంక్స్.